ఇల్లు పీకి పందిరేయడం అంటే ఇదేనేమోనండి. హలో అండి, నమస్తే అందరికి, వెల్కమ్ టు సుందరి కలెక్షన్స్. నార్మల్ గా ప్రతిసారి లీవ్ వెళ్ళినప్పుడే బట్టలు సర్దుకోవడం అంటే చాలా బద్ధకం నాకు. అలాంటిది బట్టల వ్యాపారం మొదలు పెట్టినాక బట్టలు సర్దుకోవడమే పని అయిపోతుంది. పొంగల్ హాలిడేస్ కి నా హస్బెండ్ కి లీవ్ దొరకలేదండి. నేను అఖిల్ మాత్రమే వైజాగ్ బయలుదేరాం. ఇలా పిల్లలతో హస్బెండ్ లేకుండా ఒంటరిగా ప్రయాణాలు చేయడం అంటే చాలా కష్టం అండి. ఏం చేస్తాం, కానీ అలవాటు అయిపోయింది చేసి చేసి. అది కాకుండా పానాగట్టు కోల్కతా రైల్వే స్టేషన్ 2.5 hours పడుతుంది. టికెట్ చూస్తే కన్ఫర్మ్ కాలేదు. అలా నించోనే వెళ్ళవలసి వచ్చింది. నా హైట్ కి నేను పావు గంట నించుంటేనే ఓడిపోతుంటాను. అలాంటిది హవర్స్ లో నించోవాలంటే అబ్బో మన వల్ల కాదు. 1.5 hours తర్వాత పాపం ఒక అతను నా బాధ చూడలేక సీట్ ఇచ్చాడు. మళ్ళీ నేను ఇంకొక ½ hour కూర్చొని ఇంకొక అతని బాధ నేను చూడలేక నా సీట్ తనకిచ్చి మళ్ళీ నించోవలసి వచ్చింది. అఖిల్కి అయితే సీట్ ముందే దొరికింది అనుకోండి. ఏదో విధంగా బాధలు పడుతూ కోల్కతా వచ్చేసి మార్నింగే బయలుదేరిపోవడం వల్ల ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదు. శేఖర్కి 2 రోజులకు సరిపడగా ఉండేసి మా కోసం దోశలు ఇంకా టమాటా రైస్ తీసుకొచ్చి ఇలా ఇగో సైనిక రామ్ గారి ఎదురుగా కూర్చొని తింటున్నాం. కోల్కతాలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే ఇందులోకి వెళ్ళి మేము రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఒక్కటే ఈ రైల్వే స్టేషన్ లో నాకు నచ్చింది. మంచి ఫెసిలిటీస్ తో తక్కువ అమౌంట్ తో ఆర్మీ వాళ్ళకి ఇక్కడ మంచిగా స్టేస్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. కానీ మా ట్రైన్ ఇంకొక 1 hour లోపే ఉండటం వల్ల లోపలికి మేము వెళ్ళలేదు. రైల్వే స్టేషన్ లోనే కాసేపు కూర్చుంటే ఇంతలోనే ట్రైన్ వచ్చింది. నార్మల్ గా మేము ఎప్పుడు వెళ్ళినా తక్కువ లగేజే ఉంటుంది. బట్ ఈసారి న్యూ సారీస్ కూడా తీసుకెళ్ళడం వల్ల 2 బ్యాగులు అయితే అయినాయండి. పెద్దగా ఉన్నాయి, మళ్ళీ తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది. పాయింట్ ఏంటంటే కోల్కతా రైల్వే స్టేషన్ లో అప్ అండ్ డౌన్ చేసే పని ఉండదు అనమాట. నెమ్మదిగా బ్యాగులు అయితే సెట్ చేసేసామండి. మిడిల్ ఇంకా అప్పర్ బెర్త్ వచ్చింది. ఒక ఫ్యామిలీ కూడా లేదండి ఈసారి కిందన కూర్చుందామంటే. పైన అయితే రూఫ్ తగిలేస్తుంది, సరిగ్గా కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. అలాగే మెల్లగా ఇబ్బంది పడి ఏదోలా తినేసాం. వైజాగ్ మార్నింగ్ 2కి వెళ్లాల్సింది లేట్ అయ్యి 4:30 కల్లా వచ్చింది. మంచిదే అయిందిలేండి. ఎంత లేట్ అయితే అంత మంచిది అనుకున్నాను. బయట ఎక్కడ ట్రైన్ లో ఏం కూడా తినాలి తాగాలనిపించదండి. మన వైజాగ్ వచ్చేసరికి మన అనే ఫీల్ కలుగుతుంది. అందుకే చాయ్ బిస్కెట్ తీసేసుకున్నాం పొద్దున్నే అఖిల్ నేను. శేఖర్ అయితే ర్యాపిడో బుక్ చేసుకోమన్నారండి. కాకపోతే నేనే ఎందుకు స్టేషన్ బయటకు వెళ్ళానంటే బస్ స్టాప్ ఉంది, మన ఫ్రీ బస్ ని ఎందుకు యూస్ చేసుకోకూడదు. అందుకే చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చింది. బట్ 2 లగేజ్ బ్యాగులు చూసి డ్రైవర్ అయితే ఎక్కించుకోనే లేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ వెయిట్ చేయాల్సి వచ్చింది 1/2 hour. అఖిల్ చూస్తే గోలు పెట్టేసి కార్లో వెళ్ళిపోదాం, ఆటోలో వెళ్ళిపోదాం అనుకుని. కానీ ఏం చేస్తాం, మనసు ఒప్పడం లేదు. ఊరికే ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం. ఈసారి బుర్ర ఉపయోగించి బ్యాక్ నుంచి అయితే ఎక్కామండి. ఎందుకంటే లగేజ్ కనిపించదు కదా. అబ్బా, ఇక్కడ మాత్రం సీట్లు దొరికాయండి. నెమ్మదిగా గాజువాక వరకు వెళ్ళిపోయాం ఏ టెన్షన్ లేకుండా. డైరెక్ట్ బస్ అయితే దొరకలేదండి. గాజువాక వరకే వెళ్ళాం. ఈసారి బస్ ఎక్కలేదులేండి, ఆటో ఎక్క. అది కూడా 1% టికెట్ ఎక్స్ట్రా ఇచ్చి. ఇదిగో ఇవి చూడండి, అప్పటి నుంచి కూర్చున్న దగ్గర నుంచి నన్నే చూస్తుంది. ఏంటి మనం అంతా ఎంత కొన్నామా? పోలండి, ఎలాగోలా సేఫ్ గా వైజాగ్ అయితే చేరుకున్నాను. ఈ ఆర్మీ బతుకులు ఇంతేనండి. ఒక్క దగ్గర అయితే స్థిరత్వం ఉండదు. మా హస్బెండ్స్ తో పాటు మేము కూడా తిరగాల్సి ఉంటుంది, లేదా ఇంటి దగ్గరే ఉండాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు ఒక దగ్గరే ఉండొచ్చా అని వెయిట్ చేస్తూ ఉంటామండి మేము. ఎనీవేస్, మాటల్లో మా ఊరు వచ్చేసింది చూసారా. టైమే తెలియలేదు, మాట్లాడుకుంటానే వచ్చేసాం కదా. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్గానే వీడియో అప్లోడ్ చేశాను గివ్ అవే గురించి. ఎవరైనా పార్టిసిపేట్ చేయలేకపోతే ఆ వీడియోలో మెసేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఒక ఖాదీ కాటన్ శారీని విన్నర్కి ఇస్తానని చెప్పాను అనమాట. 10వ తారీఖు వరకు చూసి లైవ్ లో గివ్ అవే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మా ఇల్లు వచ్చేసిందండి. 3 months నుంచి క్లోజ్ లో ఉంది. వెళ్ళిన ప్రతిసారి శుభ్రం చేసుకొని వెళ్ళటమే పని అయిపోతుందండి. చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అక్కడ కూడా ఏది కూడా మిగిలిపోకుండా మొత్తం అంతా శుభ్రం చేసుకొని రావాలి. అదేవిధంగా ఎక్కడికైతే వచ్చామో అక్కడ కూడా శుభ్రం చేసుకొని ఉండాలి. ఏ సామాన్లు కూడా ఇంటి దగ్గర ఉండవు, ప్రతిదీ కొత్తగా తెచ్చుకోవాల్సి వస్తుంది. అబ్బా, కొంచెం సెట్ అయ్యే వరకు చిరాకు వచ్చేస్తుందండి. చెప్పాను కదండి, ఈ ఆర్మీ వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళందరం ఇలాగే బాధలు పడుతున్నాము. నా ఒక్కదాందే కాదు ఈ పరిస్థితి. నన్ను అడిగితే మా ఆర్మీ వైఫ్స్ కష్టాలకి ఒక బుక్ రాసేయచ్చు. వచ్చిన వెంటనే వేడివేడిగా మా అత్త టీ ఇచ్చారు, అదేవిధంగా మా అక్క టిఫిన్ పెట్టారు. ఇంకేం కావాలి చెప్పండి, జర్నీ చేసి వచ్చాక ఇంతకు మించి. ఒకసారి మా ఇల్లు చూసేయండి ఎలా ఉందో, ఎంత చిందరవందరగా ఉందో. ధూళి దుమ్ము అన్నీ కూడా వెళ్ళిపోయే లోపల. సరే అండి, మరి ఇక్కడ వరకు మీ వీడియో కనుక చూసుంటే మీ బుర్ర తినేసే ఉంటాను. ఒకవేళ చూస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ట్రెండీ సారీస్ కోసం మన సుందరి పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అవునట్టు చెప్పడం మర్చిపోయాను, రీసెంట్గా అప్లోడ్ చేసిన హోల్సేల్కి ఇస్తాను ఖాదీ కాటన్ అన్న వీడియో బాగా వైరల్ అయిందండి. చాలామంది కాల్స్, మెసేజెస్, ఎంక్వైరీస్ వచ్చాయి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను. చాలామంది కూడా తీసుకున్నారు ఆల్రెడీ. ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఖాదీ కాటన్, మల్ కాటన్ సారీస్ అవైలబుల్.